మా వదిననా నేను వెళ్తే ఎందుకు వచ్చినావు అన్నట్టు చూస్తుంది అక్క. అది ఏ ముహూర్తంలో మా ఇంట్లో అడుగు పెట్టింది అప్పటి నుండి మాకు ఈ కష్టాలు. అమ్మ సప్న, ఆగండి అక్క, మా మామయ్య పిలుస్తున్నాడు, నేను మళ్ళీ వస్తా. చెప్పండి మామయ్య. ఎవరితో మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు? ఎదురింటి ఆవిడ మామయ్య. ఎదురింటి ఆవిడతో పక్కింటి ఆవిడతో మాట్లాడితే ఈరోజు ఏం కూర వండావు, పిల్లలు పోయారా స్కూల్కి, నీ చీర బాగుంది అక్క, ఎక్కడ తీసుకున్నావు అక్క అని మాట్లాడాలి తప్ప నీ ఇంటి విషయాలు ఆవిడకి ఎందుకు చెప్తారావు అమ్మా? అది మా వదిన గురించి మాట్లాడిన మామయ్య. మీ వదిన అంటే పరాయిది కాదు కదా అమ్మా, మీ అన్నకు భార్యే కదా. మీ వదినని తక్కువ చేసి మాట్లాడితే మీ అన్నని తక్కువ చేసినట్టే కదా అమ్మా. చదువుకున్న అమ్మాయివి, నీకు నేను చెప్పాలా అమ్మా? మీ వదిన నిన్ను ఒక మాట అంటే అనవచ్చు, కానీ తను మీ వదిన కాకుండా పోదు కదమ్మా. వదిన మరదలు అన్నప్పుడు ఒక మాట అనుకోవాలి, మళ్ళీ కూడిపోవాలి. అంతేగాని ఇలా నలుగురికి చెప్పుకుంటే మీకు ఏమొస్తుందమ్మా? ఆ నలుగురు వెళ్ళి ఇంకో నలుగురికి చెప్పుకొని నవ్వుతారు తప్ప మీకు ఏమి రాదు. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించమ్మా. మీరు చెప్పింది నిజమే మామయ్య. మన బాధలు పక్క వారికి చెప్పుకుంటే మనకు ఏమి రాదు.